ఇయాల పొద్దుగల్ల పొలం కాడికి రాగానే చిన్న చిన్న ఫంక్షన్లకు 30-40 కిలోల బంతి పూలు కావాలంటే మా అమ్మ నేను నా భార్య గిట్ల చిన్నవి పెద్దవి అన్ని పూలు దన్న దింపి ప్యాక్ చేసి ఇచ్చినాం. ఇక తర్వాత ఈ ముగ్గురు పోరగాండ్లకు ఆకలైతుందని దోమలతెర షెడ్ లో ఉన్న మన గోవులను బయట కట్టేసి పాలు విండినాక మన తిరుపతి గారిని వదిలిపెడితే మంచిగా పాలు తాగి దిష్టి బొమ్మను చూసి నన్నే అనుకొని సురేష్ అన్న జర మసాజ్ చేయరాదే అని ఒకటే బతిలాడుతుండు. ఇక వీటితోటి ఆడుకుంటే పొద్దే తెలియదని ఎండలకు ఆరిపోతున్న వేరుశనగ పంటకు నీళ్లు వారిస్తుంటే నిన్ను నిమ్మలంగా ఉంచితే ఎట్ల బిడ్డ అని గిట్ల బోరుకాడ రాయొత్తుక పోయి పైపు వలిగి పని పెట్టింది. అయ్యో పైపు సల్లగుండా పెద్ద గుంట దొమ్మి పలిగిన పైపు అతికేసరికి సల్ల చెమటలు పుట్టి సరిపోయిందిగా. ఇక పైపు అతుకుడు అయిపోగానే అమ్మని వేరుశనగ పంటకు నీళ్లు వారియమని చెప్పి మన ఫాలోవర్స్ లో కొంతమంది మన పొలంలో వండిన దేశీ బియ్యం, కందిపప్పు, నెయ్యి, మిర్చి, పల్లీళ్లు, మునగాకు పౌడర్ గిట్ల ఇవన్నీ కావాలంటే ముందుగా పొలం దగ్గర ఉన్న మిర్చిని ప్యాక్ చేసుకుని చక్కగా ఇంటికొచ్చి నిన్న మొన్న ఇసురాయితో ఇసిరి చేసిన కందిపప్పు, పల్లీళ్లు, మునగాకు పౌడర్ అట్లనే మన పొలంలో వండిన రత్నచోడి, కులాకర్, బహురూపి దేశీ బియ్యం ని ప్యాక్ చేస్తూ ఇవన్నీ కలిసి మినిమం 20 కేజీల కంటే ఎక్కువ తీసుకున్న వాళ్లకు ఒక పెద్ద జూట్ బ్యాగ్ ని బహుమతిగా పార్సిల్ లో పెట్టి ప్యాక్ చేసిన. మళ్ళా మన గోవుల నుంచి తీసిన స్వచ్ఛమైన నెయ్యిని గాజు సీసాలో నింపి ట్రాన్స్పోర్ట్ లో పగలకుండా చుట్టూ వరిగడ్డితో నేచురల్ గా ప్యాకింగ్ చేసి జనగంలో ఉన్న ఆర్టీసీ కార్గో నుంచి కొన్ని పార్సల్లు, నవత ట్రాన్స్పోర్ట్ నుంచి కొన్ని పార్సల్లు పంపించి వచ్చి నిమ్మలంగా కూసుందామనే లోపే బాయిల మోటార్ గాలిపోయి బనికి రాకుండా అయితే వచ్చిన రూపాయి లాభమేమో గాని ఎండిపోతున్న పొలాన్ని చూడలేక కొత్త మోటార్ తీసుకొచ్చి గిట్ల బాయిల దింపినాం. ఇగో మా రైతన్నల కష్టాలు గిట్లుంటాయి. చెప్పుకుంటే తీరేటివి కాదు, ఇనుకుంటా కూసుంటే ఒడిసేటివి కాదు. ఇక బాయిల మోటార్ దింపుడు అయిపోయిన తర్వాత మా ఆవులకు నా భార్య నేను ఇద్దరం కలిసి గట్టిగా 2 మోపులంతా గడ్డి కోసేసరికి పొద్దు ఊకనే ఊకింది. అయితే జూట్ బ్యాగ్ వచ్చిన అన్నలు అక్కలు దయచేసి మీరు కూరగాయలు ఏదైనా తెచ్చుకునేటప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ని ఉపయోగించకుండా ఈ జూట్ బ్యాగ్ ని ఉపయోగించి మన వంతు సహాయంగా ప్రకృతిని కాపాడుకుందాం. నిజానికి ఒక రైతుగా పంట పండించిన నేనే నేరుగా మార్కెటింగ్ చేసుకుంటే కొంచెం రిస్క్ అయినా మనసుకు మస్తు మంచిగా అనిపిస్తుంది. ఇక చివరిగా చిన్న ముచ్చట ఏంటంటే ఈ వీడియో మొత్తం మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి. ఇక అందరికీ ధన్యవాదాలు.